నమస్కారం. గత వారం 10 రోజులుగా తెలుగు 2 రాష్ట్రాలలో సంచలనంగా మారినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి హత్య విషయంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఏమిటంటే వీరిది హత్య లేక యాక్సిడెంట్ అనేది అందరికీ ఈ ప్రపంచ యావత్తు క్రైస్తవ సంఘానికి నివృత్తి చేయవలసింది ఎవరయ్యా అంటే ప్రభుత్వం వారు. కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే స్పందించి పాస్టర్ ప్రవీణ్ గారిది హత్య లేదా యాక్సిడెంట్ అనేది కూడా మీరు నివృత్తి చేయాలని కూడా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ప్రభుత్వం వారు సిబిఐ ఎంక్వైరీ చేయాలి, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపించాలని, క్రైస్తవ సమాజాన్ని అంతలకు కూడా న్యాయం చేయాలని కూడా చెప్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేత్త తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జరిగినటువంటి శాంతి ర్యాలీకి కూడా మేము సంఘీభావం ప్రకటిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెనాల్లో స్వర్గీయ ప్రవీణ్ పగడాల గారి శాంతి ర్యాలీ సందర్భంగా తెనాలి డివిజన్లో ఉన్న క్రైస్తవ సోదరులందరూ శాంతి ర్యాలీ జరుపుతాం. చాలా సంతోషదాయకం. ఎందుకంటే బాధాకరం కూడా, వారి విజయోత్సవంగా ర్యాలీ చేయాల్సిన వాళ్ళమే శాంతి ర్యాలీ చేస్తున్నామంటే చాలా బాధాకరం. అయితే నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళు అంటున్నారు ఆ కులాలు ఈ మతాలు అని చెబుతున్నారు. సరే, మీరు అన్నట్టే ఒకే కులం ఉంటుంది, ఒకే మతం ఉంటుంది, ఒకే ఎలక్షన్ అంటున్నారు, ఒకటే ఎలక్షన్ అంటున్నారు, ఒకటే దేశం అని అంటున్నారు. ఈ భారతదేశంలో ఒకటే మతం పెట్టుకుందాం, ఒకటే కులం పెట్టుకుందాం. మా పిల్లల్ని మీరు చేసుకోండి, మీ పిల్లల్ని మాకు ఇవ్వండి, అందరం కలిసి ఉందాం. కులాలు వద్దు, మతాలు వద్దు, అన్నదమ్ముల్లాగా. ఏంది, మీ ఇంట్లో మేము ఉందాం, మా ఇంట్లో మేము ఉందాం. ఓకే, అట్లా అనుకుంటే ఇవి ఒకటే భారతదేశం చెప్పుకుందాం. అందరం అన్నదమ్ములే కాబట్టి. కనుక మీకు సిద్ధమైతే మేము సిద్ధం. మీరు ఇట్లాంటి పిచ్చి వేసి ఈ పగడాల ప్రవీణ్ గారిని లాంటి వాళ్ళని ఒకళ్ళని చంపినంత మాత్రాన వ్యవస్థను చంపినట్టు కాదు, వ్యక్తులను చంపుతున్నారే కానీ మీరు వ్యవస్థలను చంపట్లేదు. కనుక మీరు జాగ్రత్తగా ఉంచండి. మేము కూడా భారతీయులమే, మేము భారతదేశంలో పుట్టిన వాళ్ళమే. మమ్మల్ని మీ గుళ్ళోకి రానిలేదు కాబట్టి మేము క్రిస్టియన్ మతంలో జాయిన్ అయ్యాం. ఏంది, మాకు 3 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని అట్టి పెట్టారు. మీ గుళ్ళోకి వచ్చి కొబ్బరికాయ కొట్టుకోవాలంటే మమ్మల్ని చెదరించుకున్నారు. మీరు మాకు ముడ్డికి తాటాకు కట్టారు, మూతికి ముంత కట్టారు. మా పరిస్థితి ఏంది? కనుక మాకేంది, క్రిస్టియన్ సంస్థ వచ్చింది, మాకు చదువు చెప్పింది, మాకు అన్నం పెట్టింది, మాకు మంచి మార్గం చూపించింది. అందుకని మేమందరం కలిసి క్రిస్టియన్ సంస్థలకు వెళ్తున్నాం. మేము భారతీయులమే, మాకు ఒక సంస్కృతి ఉంది, మాకు ఒక సంప్రదాయాలు ఉన్నాయి. మీరు అది కనుక మీరే ఈ దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టు కాదు. మేము భారతీయులమే, మాకు ఒక సంస్థ ఉంది, మాకు ఒక సంస్కృతులు ఉన్నాయి, మాకు కొన్ని విలువలు ఉన్నాయి. మా జాతులు అనేవి ఎప్పుడూ ఈ దేశాన్ని నేలలో మా జాతులు గుర్తుపెట్టుకున్నది. ఈరోజు తెనాలి పరిసర ప్రాంతాల నుంచి ఎంతోమంది క్రైస్తవులు ఇక్కడికి వచ్చి ఒక శాంతి ర్యాలీని జరపడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని మరి ఆయన హత్య లేదా యాక్సిడెంట్ అనే విషయాన్ని ఇంకా నిర్ధారణ చేయలేదు. అయితే మేము క్రైస్తవ సంఘాలతో పాటుగా అంబేద్కర్ సేవా ట్రస్టు, జైభీం ఫెడరేషను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక తరఫున వారికి మా సానుభూతిని తెలియజేస్తున్నాం, వారికి సహకరిస్తున్నాం. వారితో పాటుగా మేము కూడా సంఘీభావం తెలియచేసి మరి క్రైస్తవులపై జరుగుతున్నటువంటి హత్యలని మేము వ్యతిరేకిస్తూ మరి సమాజంలో ఉన్నటువంటి మానవత్వాన్ని మంటగల్పే విధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలను మేము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు మరి ఇది మరి ఎక్కువ మంది మరి హత్యగా పరిగణిస్తున్నారు. నేనైతే వ్యక్తిగతంగా నేను హత్యగా పరిగణిస్తున్నాను. మరి అది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది మరి గవర్నమెంట్ వారు తగు చర్య తీసుకొని దాన్ని మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి దాని మీద మంచి ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో వాస్తవాలని మరి వెలికి తీయాలని చెప్పేసి మేమందరము కోరుకుంటున్నాం. దీని పరిణామంలో ఎలా ఉంటాయంటే, ఈరోజు క్రైస్తవులు శాంతియుతంగా ఎవరిని ఎక్కడ ఎలాంటి భాష మాట్లాడకుండా
ఆర్డీఓ గారి దగ్గరికి వచ్చి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఈ మెమోరాండం యొక్క ఉద్దేశం ఏంటంటే, మేము క్రైస్తవ మతం అనేది ఇది మతం కాదు, క్రైస్తవం అనేటువంటిది మేము చూస్తున్నటువంటి ఒక శాంతియుత భావాలు కాబట్టి ఈ భావాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నామే కానీ మేము ఎవరిని రెచ్చగొట్టే విధంగా ఉండదని చెప్పి తెలియపరుస్తూ, మరి ఈరోజు ఈ శాంతి యాత్రకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అంబేద్కర్ సేవా ట్రస్టు, జై భీమ్ ఫెడరేషను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక తరపున వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మరి ప్రవీణ్ కుమార్ గారికి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై భీమ్. జై భీమ్.